హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ 46. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఆ ఊరి వ్యక్తి గిరి ఎలాగైనా దాన్ని అతని సొంతం చేసుకోవాలనుకుని సునీల్ గారితో కొన్ని డేస్ మంచిగా ఉంటూ ఒక స్నేహితుడిలా నటించాడు. అలా కొన్ని రోజులు గడిచాక తనకేదో బ్యాంకు దగ్గర లోన్ తీసుకోవడానికి షూరిటీగా సంతకం కావాలంటూ సునీల్ గారిని బ్యాంకుకి తీసుకెళ్లి లోన్ పేపర్స్ మధ్యలో అతని పొలం గిరికి అమ్ముతున్నట్టుగా తయారు చేసిన పేపర్స్ని కూడా కలిపేసి సునీల్ గారికి అనుమానం రాకుండా అక్కడ ఒక ఉద్యోగిని డబ్బిచ్చి మేనేజ్ చేసి అన్ని పేపర్స్పై సైన్ చేయించుకుంటాడు. ఏమీ తెలియని సునీల్ గారు ఆ పేపర్స్ని చదవకుండానే సైన్ చేసేస్తాడు. సునీల్ అమాయకత్వానికి గిరి ఆ ఉద్యోగి కన్నింగా నవ్వుకుంటారు. అలా 4 రోజులు గడిచాక గిరి సునీల్ వాళ్ళ పొలాన్ని ఎవరో సిటీ వాళ్ళకి ఫ్యాక్టరీ కట్టడం కోసమని అమ్మడానికి సిద్ధమై వాళ్ళని ఒకసారి పొలాన్ని మొత్తం తిరిగి చూపిస్తుంటారు. అది చూసిన పక్క పొలం వాళ్ళు గిరి మోసగాడని తెలుసు కనుక ఏదో మతలపు జరుగుతుందని అర్థం చేసుకుని వెంటనే సునీల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి విషయం చెబుతారు. అంతే, ఆ విషయం విన్న వెంటనే రాజ్ వాళ్ళ తాతయ్య ఆవేశంగా సునీల్తో కలిసి పొలం దగ్గరికి చేరుకుని గిరిని గట్టిగా నిలదీస్తారు. మా పొలంలో నీకేం పని? వీళ్ళంతా ఎవరు? ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు అని. దాంతో పొలం కొనడానికి వచ్చిన వాళ్ళు ఈ పొలాన్ని మేము కొనుక్కోవడానికి వచ్చాము, అందుకే ఒకసారి మొత్తం చూసుకుంటున్నాం అని జవాబిస్తారు. ఆ మాట విన్న రాజ్ తాతయ్యకి పిచ్చి కోపం వస్తుంది. మేము మీకు పొలం అమ్ముతామని చెప్పలేదే, మరి మీరు ఈ పొలం కొనడం ఏంటి అని ప్రశ్నార్థకంగా చూస్తారు వాళ్ళ వంక. దాంతో వాళ్ళు, మీరు అమ్మడం ఏంటండి? ఇదిగో ఇతను మాకు అమ్ముతామన్నారు, మేము కొనుక్కుంటున్నాం. రేట్ కూడా 15 కోట్లు మాట్లాడేసుకున్నాం. రేపే రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటున్నాం అంటూ బాంబు లాంటి వార్త చెప్తారు. అది విన్న సునీల్ అండ్ వాళ్ళ నాన్నగారు షాక్ అయ్యి కొంచెం సేపటికి తేరుకుని చాలా ఆవేశంగా, మా పొలాన్ని వీడెవడో అమ్మడం ఏంటి, మీరు దాన్ని కొనడం ఏంటి, మీకు పిచ్చిగాని పట్టిందా, ఇలా మాట్లాడుతున్నారు అంటారు. ఆ మాటకి వాళ్ళు అయోమయంగా గిరి వైపు చూస్తారు. దాంతో గిరి ముందుకు వచ్చి, ఎందుకురా ముసలోడా ఇంత ఆవేశపడి బీపీ పెంచుకుని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు, కొంచెం శాంతంగా నేను చెప్పేది విను అంటూ, ఈ పొలం మీది కాదు నాది, ఇవిగో మీరు నాకు ఈ పొలాన్ని అమ్మినట్టు సాక్ష్యం అంటూ కొన్ని పేపర్స్ అతని మొహంపై విసిరి కొడతాడు. ఆ పేపర్స్ తీసుకుని అందులో మేటర్ చదివి సునీల్ సైన్ కూడా ఉండడం చూసిన సునీల్ అండ్ వాళ్ళ నాన్నగారికి ఒక్క నిమిషం భూమి కంపించినట్టయింది. తరువాత సునీల్ గిరి దగ్గరికి వచ్చి, ఏంట్రా ఇది, నేను నీకు ఎప్పుడు పొలాన్ని అమ్మాను, ఈ పేపర్స్ ఏంటి, ఇందులో నా సంతకం ఉండడం ఏంటి అంటూ గిరి కాలర్ పట్టుకుని అడుగుతాడు. గిరి సునీల్ గారిని దూరంగా విసిరికొట్టి కన్నింగా నవ్వుతూ అతను చేసిన మోసాన్ని చెప్తాడు. అప్పటికి అర్థమవుతుంది తండ్రి కొడుకులకి గిరి సునీల్ని ఏ విధంగా మాయ చేసి పొలాన్ని సొంతం చేసుకున్నాడో అని. ఇంక చేసేదేం లేక సిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి గిరి చేసిన మోసాన్ని చెప్పి, మేము కేసు పెడతాం, కోర్టుకు వెళతాము, ఈ పొలం కొంటే మీరు చిక్కుల్లో పడతారు అని వాళ్ళకి నచ్చి చెప్పి వాళ్ళని అక్కడ నుండి పంపించేస్తారు. వాళ్ళు వెళ్ళిపోవడంతో గిరి కోపంగా, ఏరా ముసలోడా, వీళ్ళని పంపించేస్తే నేను ఇంకెవరికీ అమ్మలేను అనుకున్నావా, చూస్తూ ఉండు, ఇంకో 4 రోజుల్లో ఈ పొలాన్ని అమ్మేసి కోట్లు నా సొంతం చేసుకుంటాను అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయాక సునీల్ గారు మోకాళ్ళపై కూర్చుని బాధపడుతూ మళ్ళీ ఒకసారి మోసపోయాడు అని తెలుసుకుని సిగ్గుపడి అతని వల్ల జరిగిన తప్పుకి వాళ్ళ నాన్న కాళ్ళపై పడి క్షమాపణలు చెప్తాడు. వాళ్ళ నాన్న అతన్ని పైకి లేపి, ఇప్పుడు చెయ్యాల్సింది జరిగిన దానికి బాధపడడం కాదురా, జరగాల్సిన దాని గురించి ఆలోచించడం అంటూ రాజ్ వాళ్ళ డాడీకి కాల్ చేసి విషయం చెప్పి అతన్ని ఊరికి రమ్మంటాడు. అనిల్ గారు ఉమా గారిని ప్రేమ పెళ్లి చేసుకున్న తరువాత తనకి తానుగా ఆయన కొడుకుతో మాట్లాడింది ఇదే అనుకోవచ్చు. రాజ్ పుట్టాక కూడా అతను ఎంత కన్విన్స్ చేసినా
అనిల్, ఉమా వాళ్ళు ఇంటికి వచ్చి వెళ్తున్నా ముందులా మాట్లాడేవారు కాదు. పెద్దవాళ్ళ కోపం అంతేలే అని ఆ విషయాన్ని అనిల్, ఉమా, రాజ్లు పట్టించుకోకుండా అప్పుడప్పుడు సెలవులకి వచ్చి 4 రోజులు ఉండి వెళ్తూ ఉండేవారన్నమాట. ఇప్పుడు తండ్రి తనకి తానుగా కాల్ చేయడంతో విషయం సీరియస్ అని అర్థమవుతుంది. సో అనిల్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఊరికి వస్తారు. వచ్చి పిఎస్కి వెళ్ళి కేసు పెడతారు. దాంతో పోలీసులు ఎంక్వైరీ మొదలు పెడతారు. వాళ్ళు వచ్చిన విషయం, కేసు గురించి తెలుసుకున్న గిరి బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఆ పేపర్స్ రెడీ చేసిన అతనికి హెల్ప్ చేసిన వ్యక్తికి ఇంకొంచెం డబ్బు ఇచ్చి ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్తాడు. అదంతా అతన్ని ఫాలో అయిన రాజ్ ఫ్యామిలీ అండ్ ఎస్ఐ విని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనికి 4 తగిలించి అడిగేసరికి నిజం ఒప్పుకుంటాడు. అదంతా వాళ్ళు రికార్డింగ్ చేస్తారు అండ్ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తారు. దాంట్లో వాళ్ళు అక్కడ చేసిన మొత్తం మోసం రికార్డ్ అయి ఉంటుంది. అవి కూడా తీసుకుని అన్ని సాక్ష్యాలు కోర్టులో సబ్మిట్ చేసి అతనికి శిక్ష పడేలా చేసి వీళ్ళ పొలాన్ని కాపాడుకుంటారు. అదంతా జరగడానికి 4 డేస్ పడుతుంది. అంతా పూర్తయ్యాక అందరికీ జాగ్రత్తలు చెప్పి ఇంక హైదరాబాద్ బయలుదేరుదాం అనేటప్పుడు రాజ్ తాతయ్య కళ్ళు తిరిగి పడిపోతారు. అందరూ కంగారుగా అతన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళడం, డాక్టర్స్ చెక్ చేసి ఇంజెక్షన్ చేసి ఇప్పుడైతే ప్రాబ్లం ఏం లేదు, ఏదో ఎక్కువగా థింక్ చేసి స్ట్రెస్ ఫీల్ అయ్యారు, అందుకే బీపీ బాగా ఎక్కువైంది, ఇంకోసారి ఇలానే కంటిన్యూ అయితే హార్ట్ అటాక్ వస్తుంది, సో బీ కేర్ఫుల్ అని మెడిసిన్స్ రాసిచ్చి వెళ్ళిపోతారు. అనిల్ వాళ్ళ అమ్మగారు ఏడుస్తూ ఉంటారు. ఆయన్ని ఆ పరిస్థితిలో చూసి అందరూ ఆమెని ఓదారుస్తారు. ఈవినింగ్ ఇంటికి తీసుకెళ్ళి ఆయన దగ్గర కూర్చుని, ఏంటి నాన్న ఇది, మీరు అంతగా దేని గురించి థింక్ చేసి మీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు, ఏదైనా ఉంటే మాకు చెప్తే మేము చూసుకుంటాంగా అంటారు అనిల్ బాధగా. దాంతో ఆయన అనిల్ చేయి పట్టుకుని లేచి కూర్చుని, నా దిగులంతా చిన్నోడి గురించేరా, వీడు ఎలా బతుకుతాడో ఏంటో అని అందర్నీ గుడ్డిగా నమ్మి ఎక్కడ చిక్కుల్లో పడతాడో అని నా భయం అంటూ కంటతడి చేసుకుంటారు. అదంతా విన్న సునీల్ గారు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి అతని చేతిలో చేయి వేసి బాధపడుతూ, నాన్నగారు మీరు నా గురించి దిగులు పడద్దు, ఇక నుండి నేను ఎవరినీ నమ్మను, వాడు గిరి నా కళ్ళు తెరిపించాడు, సో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అని ఆయనకి మాటిచ్చాడు. దాంతో అందరూ అతనిలో వచ్చిన మార్పుకి సంతోషిస్తారు. అలా ఇంకో 2 రోజులు అందరితో సరదాగా గడిపి తిరిగి హైదరాబాద్ వచ్చేశాం అంటూ చెప్పడం ముగిస్తాడు రాజ్. తర్వాత అందరూ, అయ్యో రాజ్, ఇప్పుడు తాతయ్యకి హెల్త్ ఎలా ఉంది అని అడుగుతారు. ఇప్పుడు అంతా ఓకే అంకుల్, అక్కడ డాక్టర్స్ మంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు, సో నో ప్రాబ్లం అంటూ, అయినా అది మన హృదయ కట్టించిన హాస్పిటల్ కదలా, అందులో డాక్టర్స్ కూడా మంచి వాళ్ళే, అంతా బాగుంది అని నవ్వుతాడు. వాళ్ళ ఊర్లో హృదయ్ హాస్పిటల్ కట్టించడం ఏంటి అనుకుంటున్నారా, నేను చెప్తాగా. హృదయ్ వాళ్ళు చదువుకునే రోజుల్లో హాలిడేస్కి ఒకసారి రాజ్తో పాటు హృదయ్ కూడా ఆ ఊరికి వెళ్తాడు. అప్పుడు ఒకరోజు అర్ధరాత్రి ఒక ఆవిడకి పురిట నొప్పులు వస్తాయి. అక్కడ ఊర్లో వాళ్ళు డెలివరీ చేయడానికి ట్రై చేస్తారు, కానీ లోపల బిడ్డ అడ్డం తిరగడంతో వాళ్ళ వల్ల కాలేదు. వాళ్ళ ఊళ్ళో హాస్పిటల్ లేదు. దాంతో పక్క ఊరికి తీసుకెళ్ళడానికి బయలుదేరారు. కానీ అది మంచి వర్షాకాలం. జోరున వర్షం కురుస్తూ గాలికి చెట్లు అన్నీ విరిగి రోడ్డుకి అడ్డం పడి అవన్నీ అడ్డు తొలగించుకుని వెళ్ళడానికి చాలా కష్టమైంది. ఆవిడ ఆ నొప్పులు భరించలేక అలా అరిచి అరిచి లోపల బిడ్డతో సహా చనిపోతుంది. అందరూ ఆ సంఘటనకి చాలా బాధపడతారు. కానీ వాళ్ళ బతుకులు అంతే అంటూ సర్ది చెప్పుకుని మిగిలిన కార్యక్రమం చూసుకుంటారు. కానీ అదంతా కల్లారా చూసిన హృదయ్ మనసు కకావికలమైపోయింది. ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. రాజ్ వాళ్ళు ఎంత ఓదార్చినా అతని ఏడుపుని కంట్రోల్ చేయలేకపోతారు. రాత్రంతా ఏడ్చి ఏడ్చి హృదయ్ ఒక నిర్ణయానికి వచ్చి పక్క రోజు మార్నింగ్ వాళ్ళ డాడ్కి కాల్ చేసి హృదయ్ పేరుపై ఉన్న ఫ్లాట్ని అమ్మేసి అక్కడ హాస్పిటల్ కట్టించడానికి ఆయన్ని ఒప్పించాడు. అలా కొన్ని రోజుల్లోనే అక్కడ హాస్పిటల్ కట్టించి
అన్ని సౌకర్యాలు కల్పించి మంచి డాక్టర్స్ని కూడా పెట్టి అక్కడికి వచ్చి ప్రజలందరికీ ఫ్రీగా వైద్యం అందేలా చేశాడు. అప్పటి నుండి ఆ హాస్పిటల్ బాధ్యత అంతా హృదయనే చూసుకుంటున్నాడు. అతని శాలరీ మొత్తం అలాంటి వాటికే ఖర్చు పెడుతున్నాడు. అదంతా గుర్తురాగానే అందరూ హృదయ్‌ని మెచ్చుకోలుగా చూశారు. అతని మంచి మనసుకు. హృదయ్ సమాధానంగా చిన్నగా నవ్వాడు. పైగా ఇదంతా విన్న చందు వాళ్ళ అన్నయ్యని ఎంతో ప్రేమగా చూస్తుంది. ఎంత గొప్ప మనసు అన్నయ్య నీది! నీలాంటి వాడికి చెల్లెల్ని అయ్యే అవకాశం వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అని మనసులోనే అభినందిస్తుంది వాళ్ళ అన్నయ్యని. తర్వాత లతాగారు సరేలే ఇంక రండి బ్రేక్‌ఫాస్ట్ చేద్దురు అంటూ డైనింగ్ టేబుల్‌పై అన్నీ రెడీ చేసి పెడతారు. అందరూ వెళ్ళి టిఫిన్ చేయడానికి కూర్చుంటారు. ఒక చందు తప్ప. అది గమనించిన రాజ్ చందు రూమ్ వైపు చూస్తాడు. కానీ ఆమె కనిపించలేదు. ఎందుకంటే అప్పుడే చందు రూమ్‌లోకి వెళ్ళింది. అందుకే రాజ్ కనపడలేదు. ఏం చేస్తుంది రూమ్‌లో ఒక్కటే? అందరూ ఇక్కడ ఉంటే ఏంటో ఈ చందు అర్థం కాదు అనుకుంటాడు మనసులో. అందరికీ టిఫిన్ వడ్డిస్తుంది లత. అప్పుడు చందు లేకపోవడం గమనించిన హృదయ్, అమ్మా చెల్లి ఎక్కడా? తను తినడానికి రాలేదేమి అంటాడు. మిగిలిన అందరూ కూడా అవును ఏది మా బంగారం ఎక్కడ ఉంది అన్నట్టు చూస్తారు. అది పైన ఉన్నట్టుందిరా, నేను పిలుస్తా గాని మీరు కానివ్వండి అంటూ లత వెళ్ళి చందుని పిలుచుకుని వస్తుంది. అందరూ చందుని చూసి ఏం చేస్తున్నావురా పైన ఒక్కదానివే ఇప్పటి వరకు అంటారు. ఏం లేదు గ్రాని, ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను అని చెప్తుంది చందు. ఓ ఓకేలే అంటూ తనకి కూడా టిఫిన్ వడ్డిస్తారు. అలా అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తారు. తరువాత అశోక్ గారికి కాల్ రావడంతో ఏదో అర్జెంట్ మీటింగ్ ఉంది అంటూ ఆయన వెళ్ళిపోతారు. నెక్స్ట్ రాజ్, హృదయ్ కూడా ఆఫీస్కి బయలుదేరుతూ చందుని కూడా వాళ్ళతో పాటు రమ్మని వాళ్ళ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాము అని పిలుస్తారు. కానీ చందు వద్దు అన్నయ్య, నేను నా స్కూటీలో వెళ్తానులే, మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చేకి ఇబ్బంది అవుతుంది అని చెప్తుంది. అది కూడా కరెక్టే అనుకుని ఓకే బాయ్ అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ వెనకే తన స్కూటీలో చందు కూడా వాళ్ళ ఆఫీస్కి వెళ్తుంది. ఇక్కడ ఇదంతా జరిగే టైంలో అక్కడ పండు ఇంట్లో ఏం జరిగిందో చూద్దాం. రాత్రంతా ఏడ్చి ఏడ్చి పడుకున్న పండుకి మార్నింగ్ నిద్ర లేచిన తరువాత ఎందుకో మనసంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. రాత్రి పడిన బాధ అంతా ఒక్కసారిగా ఎవరో తుడిచిపెట్టేసినట్టు పోయి ఆ ప్లేస్లో సంతోషం చేరుతుంది. అలా ఎందుకు అనిపిస్తుందో అర్థం కాకపోయినా ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేయాలి అనుకుని హుషారుగా బెడ్ పై నుండి లేచి డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి గబగబా స్నానం చేసి రెడీ అయి కిందకి వెళ్తుంది. అక్కడ హాల్లో టేబుల్పై అన్నీ సర్దుతున్న వాళ్ళ అమ్మని పట్టుకొని గిరాగిరా తిప్పుతుంది. వాళ్ళ అమ్మ ముందు ఆశ్చర్యపోయినా తరువాత వాళ్ళ బంగారం అంత సంతోషంగా ఉండడం చూసి ఆమె కూడా ఆనందిస్తారు. కొద్దిసేపు అలా తిప్పాక పండు ఆపవే, నా వల్ల కాదు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటూ అరుస్తుంది సీత. దాంతో కొంచెం కూల్ అయ్యి వాళ్ళ అమ్మని వదిలిపెడుతుంది. ఆమె కొంచెం తమాయించుకుని ఏమైంది తల్లి, ఎందుకు మా బంగారం ఈరోజు ఎంత హ్యాపీగా ఉంది అంటూ నవ్వుతూ అడుగుతుంది. ఏమో మా, నాకు తెలీదు, ఎందుకో ఈరోజు నా మనసుకి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది, ఈ మాటల్లో చెప్పలేనంత ఆనందం కలుగుతుంది అని వెలిగిపోతున్న మొహంతో చెప్తుంది. కూతురు మొహంలో నవ్వు చూసిన సీతగారు, సరేలే తల్లి, కారణం ఏదైతే ఏముంది, నువ్వు ఎప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండాలి అంటూ పండు నుదుటిపై ప్రేమగా ముద్దు పెడుతుంది. అది సరే, నాన్న ఎక్కడమా, కనిపించడం లేదు అంటుంది పండు. మీ నాన్న రూమ్లో ఉన్నాడు, ఈ కాఫీ తీసుకుని వెళ్ళు అని చెప్తుంది సీత. పండు 2 కప్స్ తీసుకుని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి బొగ్గపై ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ డాడీ అంటూ కాఫీ ఇస్తుంది. ఆయన తన చేతిలో ఫైల్ పక్కన పెట్టి గుడ్ మార్నింగ్ తల్లి అంటూ ఆమె నుదుట ముద్దు పెడతాడు. తరువాత కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కొద్దిసేపటికి వాళ్ళ అమ్మ కింద నుండి పండు టిఫిన్ రెడీ తిందాం రండి అని పిలుస్తుంది. దాంతో
పండు వాళ్ళ డాడ్ కిందకి వెళ్తారు. వాళ్ళని చూసి, వచ్చారా? మీ తండ్రి కూతురికి మాటల్లో పడితే టైమే తెలియదా? ఒకసారి టైం చూడండి ఇద్దరు అంటూ టైం వైపు చూపిస్తుంది. అక్కడ వాల్ క్లాక్ టైం 9:30 గంటలు అని చూపిస్తుంది. అది చూసిన పండు, అమ్మో, టైం చాలా అయింది, ఇంకో అరగంటలో ఆఫీస్లో ఉండాలి, కానీ టిఫిన్ పెట్టు త్వరగా అంటూ హడావిడి చేస్తుంది. ఎంతసేపు మీ తండ్రి కూతుళ్ళు టైం కూడా తెలియనంతగా మాట్లాడుకోవడం ఎందుకు? ఇప్పుడు ఇంత తొందరపడడం ఎందుకు అంటుంది సీత. అది చూసి వాళ్ళ డాడ్ నవ్వుతూ, ఏం కాదులేరా, కావాలంటే నిన్ను నేను డ్రాప్ చేస్తాను అంటాడు. వద్దులే డాడ్, నీకెందుకు శ్రమ? హాస్పిటల్ అటు సైడ్, నా ఆఫీస్ ఇటు సైడ్. నువ్వు నన్ను డ్రాప్ చేసి మళ్ళీ అంతా తిరుక్కుని వెళ్ళేసరికి నీకు చాలా లేట్ అవుతుంది. మన హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందేగా అంటుంది. హా, నిజమే అంటూ పండుకి చెరొక వైపు కూర్చుని వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరూ కలిసి టిఫిన్ తినిపిస్తారు. పండు గబగబా తినేసి వాళ్ళిద్దరికీ బాయ్ చెప్పి తన హ్యాండ్ బ్యాగ్, స్కూటీ కీస్ తీసుకుని బయటకు వెళ్ళి స్కూటీలో ఆఫీస్కి వెళ్ళిపోతుంది. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.